భారతీయ జనతా పార్టీకి సంబంధించి తెలంగాణకు సంబంధించినటువంటి నాయకులకి ఒక అద్భుతమైనటువంటి బూస్ట్ ఇచ్చారు అమిత్ షా. ఒకటి మీటింగ్లు అయిపోయిన తర్వాత వాళ్ళతో ఇంటర్నల్గా పెట్టుకున్నప్పుడు ఒక పక్కన అమిత్ షా టీం దేశవ్యాప్తంగా సర్వేలు చేస్తుంది. ఆ సర్వేలు బేస్ చేసుకుని ఆంధ్రప్రదేశ్లో సీట్లు కూడా అడిగింది. మాకు సగం ఇచ్చేయండి, లేకపోతే 3 వంతులు ఇచ్చేయండి అలా. వాళ్ళకి సంబంధించి బలాబలాలు ఇట్లాంటివన్నీ లెక్కలేసుకుని మరి అందుకే కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఎక్కువ సీట్లు తీసుకోగలిగారు. పార్లమెంట్ సీట్లు వీళ్ళు 4 వేద్దాం అనుకుంటే తీసుకున్నారు. అసెంబ్లీ సీట్లు వీళ్ళు 4 వేద్దాం అనుకుంటే 10 దాకా తీసుకోగలిగారు. అది వాళ్ళు పక్కా ప్రిపరేషన్తోనే వచ్చారనమాట. ఇప్పుడు అట్లాగే అమిత్ షా చేయించిన సర్వేలో తెలంగాణ నుంచి, ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి 17 సీట్లు అయితే క్రిందసారి 9 బీఆర్ఎస్కి వచ్చినాయి, 4 బీజేపీకి వచ్చినాయి, 3 కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి, 1 ఎంఐఎంకి వచ్చింది. ఈ దఫా 12 స్థానాల వరకు భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది అని చెప్పారు అన్నటువంటి ఇప్పుడు కీలకంగా వినబడుతుంది. అది నిజమైతే మాత్రం బీజేపీ శ్రేణులకు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి.